ఓం ఆనందమయే చైతన్యమయే సత్యమయే పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. మదర్ని సాధకులు అడిగిన ప్రశ్న: అమ్మా, దృశ్యాలు ఉన్నత ఆధ్యాత్మికతకు చెందిన ఒక సంకేతం అనే సాధారణ భావన ఒకటి ఉంది. ఉన్నత ఆధ్యాత్మికతకు ఒక సంకేతము అనే సాధారణ భావన ఒకటి ఉంది. ఇది నిజమేనా అని అడిగారు. దానికి మదర్ ఇచ్చిన సమాధానము, అవసరం లేదు. అంటే అన్ని దృశ్యాలు ఆధ్యాత్మికతకు సంకేతము అనే భావన కరెక్ట్ కాదు. అది ఎప్పుడూ ఉండాల్సిన అవసరం లేదు. అంతేగాక చూడటం ఒక విషయం అయితే అర్థం చేసుకోవటం, వివరించటం అనేది ఇంకా కష్టమైన మరో విషయం. ఎవరైతే చూస్తారో వారు తప్పుగా నిర్దేశించబడి ఉంటారు. అంటే చూసే వాళ్ళంతా కూడా కరెక్ట్గా అర్థం చేసుకోరు, దాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు, కరెక్ట్గా కూడా నిర్దేశించబడి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కోరికలకు, ఆశలకు, ఉత్తేజాలకు అనుగుణంగా వాళ్ళు అర్థాన్ని, వివరణను ఇస్తారు. అక్కడ అక్కడ కూడా నువ్వు చూడగలిగేటువంటి తలాలు వివిధ రకాలు ఉంటాయి. అక్కడ ఒక మానసిక దృష్టి, ఒక ప్రాణిక దృష్టి, ఇంకా ఐహికానికి చాలా దగ్గరగా ఉన్న ఒక తలంలో చూడబడే దృశ్యాలు కూడా ఉంటాయి. చివరి తరగతికి చెందిన దృశ్యాలు పూర్తి ఐహికంగా కనిపించే రూపాలతో, సంకేతాలలో కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఏదో ఒక దృశ్యాలన్నీ కూడా ఒక తలానికి చెందినవిగానే ఉండవు. రకరకాల తలాలు ఉంటాయి. భౌతిక తలం ఉంటుంది, ప్రాణిక తలం ఉంటుంది, మానసిక తలము ఉంటుంది, అయితే ఫిజికల్ వరల్డ్, వైటల్ వరల్డ్, మెంటల్ వరల్డ్. ఇవి కాకుండా ఇంకా హైయర్ రెల్మ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నింటికన్నా హైయెస్ట్ ఉన్న రెల్మ్ నుంచి అక్కడ ఆ తరగతికి చెందిన దృశ్యాలు పూర్తిగా కనిపించే రూపాలతో, సంకేతాలలో కనిపిస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే చాలా స్పష్టంగా, వాస్తవంగా, స్ఫుటంగా ఉంటాయి. వాటి వివరణ ఇవ్వటం కనుక మనకు తెలిసి ఉంటే పరిసరాల ఖచ్చితమైన సంకేతాలను, వ్యక్తుల లోపలి స్థితిని మనము తెలుసుకోగలుగుతాము. దీనికి మదరు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తికి ఒక దృశ్యం కనిపించింది. తేజోవంతమైన సూర్యకాంతిలో స్నానం చేసిన ఒక దారి ఏటవాలుగా అపాయకరమైన నిట్రంగా ఉన్న శిఖరం వైపుగా పైకి ఉంది. ఒక దారి ఉంది. ఆ దారి ఎలా ఉందంటే ఒక శిఖరం వైపు, ఒక కొండ పైకి వెళ్తూ ఉంది ఆ దారి. ఆ దారి మీద, ఆ మార్గం పైన 6 బలమైన గుర్రాలతో లాగబడిన ఒక బరువైన గుర్రపు బండి అతి కష్టంగా ముందుకు సాగుతూ ఉంది. ఒక మార్గం ఉంది, ఎటవాలుగా ఉన్న ఒక శిఖరం మీదకి ఒక మార్గం ఉంది. ఆ మార్గం మీద ఒక బండి పోతూ ఉంది. ఆ బండిని 6 గుర్రాలు లాగుతూ ఉన్నాయి. ఆ బండి పైకి పోతూ ఉంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు పోతూ ఉంది, నెమ్మదిగా పోతూ ఉంది. అక్కడికి చేరిన ఒక వ్యక్తి ఆ బండి పరిస్థితి చూసి కొండపైకి దాన్ని తోయటానికి ప్రయత్నించసాగాడు. ఇంకా పైకి తొందరగా పంపిద్దాం, అది నిదానంగా పోతుంది, తొందరగా పంపిద్దామని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు కొంచెము జ్ఞానం ఉన్న వ్యక్తి, ఇంకో వ్యక్తి అక్కడికి వచ్చి అతనితో అన్నాడు, ఈ పైకి దోసే వ్యక్తితో, వ్యర్థంగా ఎందుకు శ్రమ పడతావు? నీ ప్రయత్నం వలన ఏమైనా ఫలితం ఉందనుకుంటున్నావా? నీకు ఇది ఒక అసాధ్యమైన పని, గుర్రాలకు కూడా ఇది కష్టము అని. ఎందుకంటే అది ఏటవాలుగా ఉంది, పైకి కొండపైకి వెళ్తుంది. కింద నుంచి నువ్వు ఎంత తోసినా కూడా దాన్ని పైకి పంపించలేవు. అది నెమ్మదిగా దాని మార్గాన్ని అది పోతుంది, అలా పోనివ్వాలి. నువ్వు ఇలా ఎంత ప్రయత్నం చేసినా కూడా అది వ్యర్థమే అని చెప్పి ఇంకొక వ్యక్తి అన్నాడు. అయితే ఇక్కడ ఈ దృశ్యం యొక్క అర్థానికి కీలకము 6 గుర్రాల ప్రతిబింబంలో ఉంది. గుర్రాలు సామర్థ్యానికి సంకేతాలు. ఈ గుర్రాలు అనేవి సామర్థ్యానికి, మన శక్తికి సంకేతాలు. 6 సంఖ్య దైవ సృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. గుర్రబండి అనుభవాన్ని, అనుభవం పొందవలసిన వస్తువును, సాధించవలసిన దాన్ని, కాంతి నివసించే ఎత్తులకు దాన్ని తీసుకురావటాన్ని సూచిస్తుంది. గుర్రబండి అన్నది మన అనుభవం పొందాల్సిన వస్తువునంటే మనల్ని, ఆ అనుభవాన్ని ఇంకా పైకి, కాంతి వైపుగా, దైవం వైపుగా తీసుకుపోవటాన్ని ఈ గుర్రబండి సూచిస్తుంది. ఈ గుర్రాలు అన్నవి మన సామర్థ్యానికి, మన శక్తికి సంకేతాలు. సృష్టి యొక్క ఈ శక్తులు దైవానికి చెందినప్పటికీ వారికి ఇది అనుభవాన్ని ఫలింప చేసుకోవటానికి అతి కష్టమైన శ్రమ. అనుభవాన్ని ఫలింప చేసుకోవడము అన్నదే ఫస్ట్ కష్టము.
ఎందుకంటే అవి పోయిన అదనపు సభ్యుల యొక్క మొత్తం కిందకు లాగే స్వభావానికి వ్యతిరేకంగా పని చేయాలి కనుక. ఎందుకంటే ఈ బండిని పైకి తీసుకొని పోయే కొద్దీ పైనుంచి క్రింద అంటే మన వ్యతిరేక శక్తులు మన అనుభవం పైకి పోతున్న కొద్దీ మనం అనుభవం ఏమో పొందుతాము, కానీ ఆ వ్యతిరేక శక్తులు క్రిందకు మనల్ని లాగే వ్యతిరేక శక్తులన్నా ఉంటాయి. వాటికి ఎదురుగా మనం పైకి వెళ్ళటం అన్నది కష్టమైన పని. సో అప్పుడు మనిషిలో వచ్చేది ఉద్రేకము, అజ్ఞానము. తన మానసిక శక్తుల చిన్న నిధితో అతను తనను తాను ప్రత్యేకంగా ఊహించుకొని ఏమైనా చేయగలనని భావిస్తాడు. మనం అనుకుంటాము మన మానసిక శక్తులు చాలా గొప్పవి, మన మనసు చాలా గొప్పది, ఏమైనా చేయగలదు. మనకు ఒక అనుభవం వచ్చిందంటే దాన్ని పట్టుకొని ఇంకా పైకి తీసుకెళ్ళిపోతాం మన మనసుతో. ఇంకా ఇంకా సాధించగలము అనుకుంటాము. కానీ మనం చేయాల్సింది ఏమంటే మదర్ చెప్తున్నారు, గుర్రబండి లోపలికి అడుగేసి సౌకర్యంగా అందులో కూర్చొని గుర్రాలను అతన్ని మోయనివ్వటమే. గుర్రబండి లోపలికంటే ఆ అనుభవం లోపలికి మనం ప్రవేశించి మనం ఆ అనుభవాన్ని మనం తొయ్యాలని అనుకోకూడదు. దాన్ని అలాగే దానిపాటికి దాన్ని ముందుకు పోనివ్వాలి. అంతే తప్ప మనం దాన్ని తొయ్యాలనుకుంటే ఆ పైనుంచి వచ్చే వాటికి వ్యతిరేకంగా అంటే మన వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా దీన్ని అనుభవాన్ని పైకి పోనీయడం అనేది మనకు కష్టమవుతుంది. కళలు అన్నవి ఒక భిన్నమైన వస్తువు. వాటిని వివరించడం చాలా కష్టం. ప్రతి వ్యక్తికి కళల ప్రతిబింబాలకు చెందిన తన ప్రత్యేకమైన సొంత ప్రపంచం అతని కోసం ఉంటుంది. ఎవరి కళలు వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటాయి. ఎవరి మానసిక శక్తిని బట్టి వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళ కళలు ఉంటాయి. ప్రాముఖ్యత లేని కళలు కూడా ఉండొచ్చు. అవి చైతన్యానికి చెందిన శారీరక పొరలకు సంబంధించి ఉంటాయి. శారీరక పొరలకు సంబంధించిన కళలు కూడా ఉంటాయి. ఈ కళలు ధర్మం నుంచి తొలగిన ఆలోచనల, క్రమరహిత ముద్రల, మనకి ఎక్కడెక్కడైతే ధర్మం నుంచి తొలగిన ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలకు సంబంధించినవి, క్రమరహితంగా ఉండే ముద్రల, యాంత్రిక ప్రతిచర్యలు. ఎవరో మన మీద చర్య చేశారు, వెంటనే ఏదో యాంత్రికంగా ప్రతిచర్య చేయాలనుకున్నాము, దానికి సంబంధించిన కళలు కానీ, లేదా ప్రతిబింబించే చర్యల ఫలితంగా ఉంటాయి. వీటికి ఒక క్రమమైన లేదా నిర్మాణాత్మకమైన రూపం కానీ, ఆకారం కానీ, అర్థం కానీ ఉండదు. దీనికి ఒక రూపం ఉండదు, ఒక అర్థము ఉండదు. అవి గుర్తు కూడా ఉండవు మనకు. ఇంకా చైతన్యంతో ఏ రకమైన గుర్తును వదిలిపెట్టవు. ఇవన్నీ కూడా ఏ రకమైన ముద్రను కూడా వదిలిపెట్టవు. అయితే కొంత లోతుల్లో ఉన్న కళలు ఇంకా అస్పష్టంగా ఉంటాయి. ఇవి పైన పైన మనకు శారీరక పొరల్లో, భౌతిక పొరల్లో ఉన్నవి. ఏవి మన ప్రతిచర్యలు కానీ, క్రమరహిత ముద్రలు కానీ, యాంత్రిక ప్రతిచర్యలు కానీ, లేక ప్రతిబింబించే చర్యలు కానీ, ధర్మం తొలగిన ఆలోచనల నుంచి వచ్చే కళలన్నీ కూడా ఇలా ఉంటాయి. అవి గుర్తుండవు. అవి ఏ రకమైన గుర్తును మన మీద వదిలిపెట్టవు. అయితే ఇంకా లోతులతో ఉన్న కళలు ఉంటాయి కొన్ని. అవి ఇంకా అస్పష్టంగా ఉంటాయి. అవి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఉంటాయి. అవి వ్యక్తి అనుభవం మీద, విలక్షణమైన మానసిక ప్రకృతి మీద, వాటి ప్రవృత్తి కోసం మొత్తం ఆధారపడి ఉంటాయి. దృశ్యాలు సంకేతాలలో నిర్మించబడి వాటికి విశ్వభావాల చలామణిని కలిగి ఉండవలసిన అవసరం లేదు. సంకేతాలు జాతికి, ఆచారానికి, మతానికి తగినట్లుగా వేరుపడి ఉంటాయి. ఈ సంకేతాలు కూడా ఒకే రకంగా ఉండాలనేది లేదు. విశ్వభావాలకు చలామణిని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. విశ్వంలో ఉన్న భావానికి వాటికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క ఆచారానికి, ఒక్కొక్క మతానికి తగినట్టుగా ఆ సంకేతాలకు తగినట్టుగా ఆ కళలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఒక సంకేతం ప్రత్యేకంగా క్రిస్టియన్ మతానికి, ఇంకోటి హిందూ మతానికి, మరొకటి మొత్తం ప్రాచ్య దేశాలకు, ఇంకొకటి పశ్చిమ దేశాలకు చెంది ఉండొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్ మతానికి అంటే ఒక శిలువ సంకేతంగా రావచ్చు. అలాగే హిందూ మతానికి అంటే ఒక త్రిశూలం కానీ, విష్ణు చక్రం కానీ సంకేతంగా కళలో రావచ్చు. ఇంకోవైపు కళలు పూర్తిగా వ్యక్తిగతం. ఇవి ప్రతిదినం జరిగే సంఘటనలు. ఇది పూర్తిగా వ్యక్తిగతం. అందరికీ ఒకే రకమైన కళలు రావు, ఒకే రకంగా ఉండవు. ఇవి ఎలా ఉంటాయంటే ప్రతిదినం జరిగే సంఘటనల మీద, మనోగత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తికి ఇంకొకరి కళను వివరించటము, వ్యాఖ్యానించడము అత్యంత కష్టం. ఇంకొకరి కళను మనము వివరించలేము, వ్యాఖ్యానించలేము. ప్రతి వ్యక్తి ఇంకొకరికి ఒక మూసుకున్న వలయం లాగా ఉంటుంది. ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎవరికి వాళ్ళు మూసుకున్న వలయం లాగా ఉంటారు. ఇంకొక వ్యక్తి కళలను మనము వ్యాఖ్యానించలేము. కానీ ప్రతి వ్యక్తి తన కోసం తన సొంత కళలను జాగ్రత్తగా పరిశీలించి వాటిని విడదీసి వాటి అర్థాన్ని కనుక్కోగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే ఆ కళ అంటున్నాడో అతను మాత్రమే దాని అర్థాన్ని కనుక్కోగలుగుతాడు, అతను మాత్రమే దాన్ని వ్యాఖ్యానం చేయగలుగుతాడు. ఇప్పుడు కళల ప్రపంచంతో కొనసాగించాల్సిన కార్య విధానం గురించి తెలుసుకుందాం. మొదట చైతన్యంతో ఉండు, పూర్తి కాన్షియస్తో ఉండాలి. కళల గురించిన చైతన్యంతో ఉండు. వాటికి మేల్కొని ఉన్న నీ కాలంలో జరిగే సంఘటనలకు ఉన్న అనుబంధాన్ని గమనించు. మనకు రాత్రిపూట ఏవైతే కళలు కంటున్నాయో
కలలు కంటున్నామో, పగలు ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో దానికి ఆ రాత్రి పగటి సంఘటనలకు, రాత్రి జరిగే కలలకు మధ్యన ఉన్న అనుబంధాన్ని మనం గుర్తించగలగాలి. దాన్ని గమనించాలి. నీ రాత్రి నీకు గుర్తుంటే పగలు ఉన్న నీ స్థితికి, రాత్రి ఉన్న నీ స్థితితో గల సంబంధాన్ని తరచుగా గుర్తించగలవు. నిద్రలో కొంత చర్య ఎప్పటికీ నీ మానసిక ప్రాణిక తలాలలో లేదా ఇతర తలాల్లో కొనసాగుతూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నాము అనుకుంటాము. కానీ ఎప్పటికీ మన చర్య అన్నది ఎక్కడో కొంతసేపు ప్రాణతలంలో, కొంతసేపు మానసిక తలంలో ఇలా జరుగుతూనే ఉంటుంది. అక్కడ సంఘటనలు జరుగుతాయి. అవి నీ మెలకువతో ఉన్న చైతన్యాన్ని పరిపాలిస్తాయి. ఉదాహరణకు కొంతమంది తమను తాము సంస్కరించుకోవటానికి చాలా కుతూహలంతో ఉండి పగటిపూట గొప్ప ప్రయత్నం చేస్తారు. గొప్పగా సాధన చేస్తారు. కొంతమంది గొప్పగా చైతన్యంతో ఉంటారు. కానీ వాళ్ళు నిద్రపోయిన మరుసటి రోజు మేల్కొన్నప్పుడు ముందు రోజు ప్రయత్నాలేవి గుర్తులేవి కూడా మిగిలినట్లుగా కూడా కనుక్కోలేరు. వాళ్ళ వెనుకటి స్థితికి తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత అసలేమీ గుర్తుండకుండా ఉంటుంది. అంటే అక్కడ తన ప్రయత్నం సాధించిన విజయము, తత్వానికి చెందిన ఐహికమైన తేడా మేల్కొని ఉన్న భాగాలకు మాత్రమే చెంది ఉంటుంది. మేల్కొని ఉన్న భాగాలకు మాత్రమే మనం ఈ చైతన్యవంతంగా చేసే పనులన్నీ కూడా ఉన్నాయి తప్ప, రాత్రిపూట మన మనసు గాని, ప్రాణం గాని అది విచ్చలవిడిగా అయిపోతుంది. మన కంట్రోల్‌లో ఉండదు. ఏవేవో కలలు వస్తూ ఉంటాయి. ఆ తలాల్లోనే ఎప్పుడు మన చైతన్యం తిరుగుతూ ఉంటుంది. అక్కడ స్పర్శించని ఇంకా లోతైన స్తబ్దమైన భాగాలు ఉన్నాయి. నిద్రలో ఉన్నప్పుడు ఈ అచైతన్య ప్రదేశాల పట్టులోకి నువ్వు పడిపోతావు. మనం నిద్రలో ఉన్నప్పుడు వీటి పట్టులోకి పడిపోతాం. పగలు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం కానీ, నిద్రలో ఉన్నప్పుడు మన మెంటల్ గాని, వైటల్ గాని కంట్రోల్‌లో ఉండదు. అప్పుడు అవి తెరుచుకొని నువ్వు అతి శ్రమతో నీ చైతన్య కాలంలో నిర్మించుకున్న దాన్ని మింగేస్తాయి. ఈ రకంగా నిద్రలో ఇవి పగలు మనం ఎంత చైతన్యంతో ఉన్నా దాన్నంతా కూడా ఇవి మింగేస్తాయి రాత్రి. ఇది ఎంత గొప్పగా ఉంది చూడండి. మన యోగ స్థితి అన్నది మనం పగలు మాత్రమే దాని మీద కాన్సంట్రేట్ చేస్తాము. కానీ మదర్ ఇక్కడ మరీ చెప్తున్నారు, రాత్రిపూట కూడా పూర్తి చైతన్యంతో ఉండగలగాలి మనము. దానికి చెప్తున్నారు చైతన్యంతో ఉండు. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా చైతన్యంతో ఉండు. మొదట నువ్వు చైతన్యవంతం కావాలి. తర్వాత నియంత్రించుకోవటం రావాలి. మొదట చైతన్యవంతం కావాలి. అదే పగటిపూట పూర్తి నీ చైతన్యంతో ఉంటూ, రాత్రి పడుకునే ముందు మనము చైతన్యంతో ఉండడం రాత్రి కూడా ఎలా అంటే, మదర్‌ని స్మరించుకోవాలి. మనల్ని చైతన్యంతో ఉండేట్టుగా చేయమని మదర్‌ని కోరుకోవాలి. దానికి మనం అస్పైర్ చేయాలి. ఇంకా తర్వాత నియంత్రించుకోవటం అనేది మనకొస్తది. నీ కలలను నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు కూడా అవి కలలే అనే అనుభవంతో ఉంటాం. ఇలా మనము కలలను గుర్తుపెట్టుకోగలుగుతాము. రాత్రిపూట కూడా చైతన్యంతో ఉండగలుగుతాము అంటే, దానికి గుర్తేమంటే రాత్రిపూట కలగంటుంటే మనకు తెలుస్తుంది. ఇది కలే, నేను కలగంటున్నాను ఇది అన్నది మనకు తెలుస్తుంది. అది నీ ఐహిక ప్రపంచానికి చెందింది కాదనే అనుభవము నీకు తెలుస్తుంది. ఇది నా ప్రపంచం కాదు, ఇది కలలో ఉన్నాను నేను. ఇది నా ఐహిక ప్రపంచానికి చెందినది కాదు అన్న అనుభవం మనకు ఉంటుంది. అయితే ఒక్కసారి నీకు తెలిసినప్పుడు నువ్వు ఐహిక ప్రపంచంతో ఏ విధంగా ప్రవర్తిస్తావో అదే విధంగా కలల ప్రపంచంలో ప్రవర్తించడం జరుగుతుంది. కలలో కూడా నువ్వు నీ చైతన్య సంకల్పాన్ని సాధన చేసి నీ మొత్తం కలల అనుభవ క్రమాన్ని మార్చవచ్చు. ఇలా మనము కలల అనుభవ క్రమాన్ని కూడా మనం మార్చవచ్చు. నువ్వు ఇంకా చైతన్యం అయ్యే కొద్దీ నీ తత్వం మీద నీకు పగలు ఉన్న నియంత్రణను అదే రీతిలో రాత్రి కూడా కలిగి ఉండవచ్చు. పగలు ఎలాగైతే మనం నియంత్రించుకోగలుగుతామో అలాగే రాత్రి కూడా నియంత్రించుకోగలుగుతాము. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే రాత్రిపూట స్వేచ్ఛగా ఉంటావు. కనీసం పాక్షికంగానైనా శారీరక యాంత్రికతకు బానిసగా ఉండటం నుంచి స్వేచ్ఛగా ఉంటావు. ఎందుకంటే శరీరం అన్నది మనది రాత్రిపూట పనిచేయదు కాబట్టి, ఈ శారీరక యాంత్రికత నుంచి మనం రాత్రిపూట స్వేచ్ఛగా ఉంటాం కాబట్టి రాత్రిపూటే ఇంకా ఎక్కువ సాధన చేయగలము అంటున్నారు మదరు. శరీర చైతన్య విధానాలపైన నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అవి మానసిక లేక ప్రాణిక విధానాల కన్నా ఇంకా కఠినంగా ఉండి మారడానికి తక్కువ లోబడి ఉంటాయి. అవి మారడానికి కూడా ఇంకా ఎక్కువ కఠినంగా ఉండి శారీరక నియంత్రణ అన్నది చాలా కష్టం. ఎందుకంటే అది జడంగా ఉంటుంది. ఇనర్షియా అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మారడానికి తక్కువ అవకాశం ఉంది. వేరేజ్ మన ప్రాణం కానీ, ఈ మెంటల్ కానీ ఇంకా దానికన్నా కొంచెం సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి వాటినే మనము మార్చుకోగలము. అయితే ఇక్కడ రాత్రిపూట కూడా మరి మదరు ఏమంటున్నారు, నీ చైతన్య సంకల్పాన్ని సాధన చేసి నీ మొత్తం కలల అనుభవ క్రమాన్ని రాత్రిపూటది మార్చుకోవచ్చు అంటున్నారు. అంటే దీనికి ఉదాహరణ మనకు
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళ వస్తూ ఉందనుకోండి రెగ్యులర్‌గా. ఒక ట్రైను పోతూ ఉంది. మనం కింద ఉన్నాము. ఆ ట్రైను తప్పిపోతుంది. దాన్ని అందుకోలేకపోతున్నాం. ఇదే కళ మనకు తరచుగా వస్తుంది. ప్రతిసారి ఆ కళ వచ్చినప్పుడల్లా మనం ట్రైన్‌ని అందుకోలేకపోతున్నాము. కానీ ప్రయత్నం చేసి ఆ కళలోనే మనం చైతన్యంతో ఉంటూ, ఆ ట్రైన్‌ని మనము పట్టుకోవడం అనేది ట్రైన్‌ని అందుకోవడము, ఆ ట్రైన్‌లోకి ఎంటర్ కావడము అన్నది సాధన చేయాలి. ఈ రకంగా చేయగలిగినప్పుడు మనము నిద్రలో నెమ్మది నెమ్మదిగా నిద్రలో కూడా చైతన్యవంతం కావడం అన్నది జరుగుతుంది. మన కలలను కూడా మనము అలా మార్చుకోగలుగుతాం. అలా మార్చుకోగలగాలి. ఇది మనకు యోగ సాధనలో బాగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో మానసిక ప్రాణికాలు ప్రత్యేకంగా మన వైటల్ అన్నది చాలా చురుకుగా ఉంటుంది. పగటి సమయంలో అవి నిరాకరణలో ఉంటాయి. శారీరక చైతన్యం యాంత్రికంగా వాటి స్వేచ్ఛతో నిండిన ఆటను, ప్రకటనను నిరోధిస్తుంది. నిద్రలో ఈ నిరాకరణ తొలగించబడే అవి వాటి సహజమైన స్వేచ్ఛా చలనాలతో బయటికి వస్తాయి. నిద్రలో అవి ఇంకా స్వేచ్ఛతో ఉంటాయి. ఎందుకంటే పగలు మనం కంట్రోల్ చేయగలుగుతాం దాన్ని. ఇప్పుడు మనకు వైటల్ నుంచి వచ్చే ఈ డిజైర్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాల నెగటివిటీస్‌ని మనము హేతువుతో కానీ, దేనితో కానీ అవన్నీ కంట్రోల్ చేయగలుగుతాం. అలాగే మెంటల్‌గా వచ్చే మన ఆలోచనలు, మనం వద్దనుకున్న ఆలోచనలు మనకొస్తూ ఉంటే, మనం వేరే దాని మీద కాన్సంట్రేట్ చేస్తూ పగలు వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. కానీ నిద్రలో ఆ కంట్రోల్ అనేది వాటి మీద ఉండదు కాబట్టి, అవి పూర్తి స్వేచ్ఛగా ఉంటాయి కాబట్టి, నిద్రలో అవి స్వేచ్ఛాచలనంతో బయటకి వస్తాయి. ఇది కళల గురించి మదర్ చెప్పింది. ఇంకా తర్వాత ఇంకో ప్రశ్న అడిగారు. అది స్వప్నరహిత నిద్ర స్వభావం ఏంటి అని. అంటే కొంతమంది కళలు అసలు లేవు అంటారు కదా! దాని స్వభావం ఏంటమ్మా అని అడిగారు. దానికి మదర్ ఇచ్చిన సమాధానము, సాధారణంగా నీ కలలు లేని నిద్ర ఉందంటే అందులో 2 విషయాలున్నాయి కలలు లేవంటే. నువ్వు కలగన్నది నీకు గుర్తు లేకపోవటం, లేదా నువ్వు పూర్తి అచైతన్యంలోకి అంటే మరణంతో లేక మరణాన్ని రుచి చూడడంతో సమానమైన దానిలోకి పడిపోవటం. కలలు లేదు అనంటే 2 విషయాలున్నాయంట. ఒకటి ఏంటి, పూర్తిగా అచైతన్యంలోకి అంటే మరణాన్ని రుచి చూడడంతో సమానమైన దానిలోకి పడిపోవటము. లేకపోతే మనం కలగన్నది మనకు గుర్తు లేకపోవటము. ఇది కావచ్చు, అది కావచ్చు. అయితే నువ్వు నీ తత్వంలోని అన్ని భాగాలలో ఒక పూర్ణ నిశ్శబ్దంలోకి అచలనము, శాంతిలోకి ప్రవేశించే నిద్ర కూడా సాధ్యపడొచ్చు. అయితే ఇంకోటి కూడా ఉంది. అది ఏందంటే మనం పూర్తి నిశ్శబ్దంలోకి, చలనం లేకుండా ఒక రకమైన నిశ్శబ్దంలోకి, శాంతిలోకి ప్రవేశించే నిద్ర సాధ్యపడుతుంది. అప్పుడు మన చైతన్యము సచ్చిదానందంలోకి కలిసిపోతుంది. అటువంటి స్థితిలో కొద్ది నిమిషాలు నువ్వు ఉంటావు. కొద్ది నిమిషాలు మనము ఉండగలుగుతాం అటువంటి స్థితిలో. కానీ ఈ కొద్ది నిమిషాలు నీకు ఎక్కువ విశ్రాంతిని, మామూలు నిద్రా సమయం కన్నా ఎక్కువ మానసిక ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ సమయమే మనకు ఎక్కువ విశ్రాంతిని ఇస్తుంది. ఇది నువ్వు యాదృచ్ఛికంగా పొందలేవు. దీనికి చాలా సాధన అవసరమవుతుంది. సచ్చిదానందం పొందే స్థితి, అలా కలలు లేని స్థితి అనంటే దానికి చాలా సాధన అవసరమవుతుంది. మనకు ఇప్పుడు స్వప్నాలేవి గుర్తుండటం లేదు, నాకు కలలు లేవు, కలలు రావటం లేదు అనంటే అవి మనకు గుర్తు లేకపోవడం అన్నా ఉంటుంది, లేదా మనం పూర్తి అచైతన్యంలోకి పడిపోవటం అన్నా ఉంటుంది. ఇంకో ప్రశ్న అడిగారు. స్వప్నంలో కలిసిన, తెలుసుకున్న వ్యక్తులను తిరిగి బయట ప్రపంచంలో తర్వాత తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటి? మనము స్వప్నంలో చూసిన వ్యక్తులను, తెలిసిన వ్యక్తులను ఆ తర్వాత బయటి ప్రపంచంలో ఒక్కోసారి కలుసుకుంటూ ఉంటాం. ఆ సంఘటనలు కూడా స్వప్నంలో జరిగిన సంఘటనలు ఒక్కోసారి బయట జరుగుతూ ఉంటాయి. అయితే ఇదేంటి అని అడిగారు. దానికి మదర్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది ఎందుకంటే కొన్ని బంధాలు వ్యక్తులను ఒకటిగా కలపటానికి ఆకర్షిస్తాయి. తరచుగా మానసిక ప్రాణిక తలాల్లో ఈ బంధాలున్న వ్యక్తులు భూమి మీదకు రాక మునిపే ఈ తలాలలో కలుస్తారు. ఈ భూమి మీదకి రాక మునిపే ఆ మానసిక తలంలో కానీ, ప్రాణతలంలో కానీ కొంతమంది కలిసి ఉండొచ్చు. అక్కడ ఆకర్షించబడి ఉండొచ్చు. అక్కడ వారు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకొని భూమి మీద ఉండే అన్ని బంధాలను అక్కడ కలిగి ఉంటారు. ఇక్కడ ఏవైతే బంధాలను అవన్నీ కూడా మానసిక తలంలో, ప్రాణతలంలో వాళ్ళు కలిగి ఉండొచ్చు. కొంతమంది వీటిని తెలుసుకుంటారు, కొందరు తెలుసుకోలేరు. కొందరు చాలా మటుకు లోపలి అనుబంధం గురించి అచైతన్యంతో ఉంటారు. కొంతమంది చాలా మటుకు ఈ లోపలి తత్వం కానీ, లోపలి అనుబంధాల గురించి చైతన్యంతో ఉండరు. వీళ్ళు బాహ్య ప్రపంచంలో కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వాళ్ళు తమకు తెలిసినట్టుగా, చాలా దగ్గరైనట్టుగా భావిస్తారు. కొంతమందిని మనం కలిసినప్పుడు వీళ్ళు మనకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టుగా, ఎప్పటినుంచో మనకు దగ్గరగా ఉన్నట్టుగా భావిస్తాము. దానికి కారణం ఏంటి అంటే ఇదే అంటున్నారు. ధన్యవాదాలు.